ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో రాఖీ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది? రాఖీ ఏ సమయంలో కట్టాలి? రాఖీ పౌర్ణమి రోజున భద్రకాలం ఎప్పుడు అనే విషయాల గురించి తెలుసుకుందాము. రక్షాబంధన్ అనగా అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ మధ్య ఉండే పవిత్రమైన ప్రేమానురాగాలకు రక్షణ బంధానికి ప్రతీకగా జరుపుకునే హిందూ పండుగ. సంస్కృతంలో రక్ష అంటే రక్షణ, బంధన్ అంటే ముడి లేదా బంధము అని అర్థము. సోదరీమణులు తమ సోదరుల క్షేమాన్ని, దీర్ఘాయును కోరుతూ వారి మణికట్టుకు పవిత్రమైన రాఖీ కడతారు. సోదరుడు తన సోదరికి బహుమతులు ఇచ్చి జీవితాంతం ఆమెకు రక్షగా ఉంటానని వాగ్దానం చేస్తాడు. ఇది కేవలం తోబుట్టువులకు పరిమితం కాకుండా రక్షణ భావాన్ని పంచే ఇతరులకు కూడా రాఖీ కట్టి స్నేహాన్ని చాటుకుంటారు. రక్షాబంధన్ పండుగ శతాబ్దాల క్రితమే ప్రారంభమైందని హిందూ పురాణాలకు సంబంధించిన అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. భవిష్య పురాణంలోని ప్రాచీన గాథ ప్రకారం ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు మధ్య భీకర యుద్ధం జరిగింది. దేవతల రాజు ఇంద్రుడు దేవతల పక్షాన యుద్ధం చేస్తుండగా శక్తివంతమైన రాక్షసరాజు బలి నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఆ యుద్ధం చాలా కాలం పాటు కొనసాగి నిర్ణయాత్మక ముగింపు రాలేదు. ఇది చూసిన ఇంద్రుని భార్య సచి విష్ణుమూర్తి వద్దకు వెళ్ళగా ఆయన ఆమెకు నూలు దారంతో చేసిన ఒక పవిత్రమైన కంకణాన్ని ఇచ్చాడు. సచి ఆ పవిత్ర దారాన్ని తన భర్త అయిన ఇంద్రుని మణికట్టుకు కట్టింది. చివరికి ఆయన రాక్షసులను ఓడించి అమరావతిని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. మరో కథ ప్రకారము భాగవత పురాణము మరియు విష్ణు పురాణం ప్రకారము విష్ణుమూర్తి రాక్షసరాజు బలి నుండి 3 లోకాలను జయించినప్పుడు ఆ రాక్షస రాజు తనతో పాటు రాజభవనంలో ఉండమని ఆయనను కోరాడు. భగవానుడు ఆ అభ్యర్థన అంగీకరించి ఆ రాక్షసరాజుతో కలిసి జీవించడం ప్రారంభించాడు. అయితే విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవి తన స్వస్థలమైన వైకుంఠానికి తిరిగి వెళ్ళాలని కోరుకుంది. అందువల్ల ఆమె రాక్షసరాజు బలి మణికట్టుకు రాఖీ కట్టి అతన్ని సోదరుడిగా చేసుకుంది. ప్రతిఫలంగా ఏమి ఇవ్వమని అడగగా లక్ష్మీదేవి తన భర్తను ఆ వ్రతం నుండి విడిపించి వైకుంఠానికి తిరిగి వెళ్ళనివ్వమని బలిని కోరింది. బలి ఆ అభ్యర్థనను అంగీకరించడంతో మూర్తి తన భార్య లక్ష్మితో కలిసి వైకుంఠానికి తిరిగి వెళ్ళాడు. 2026 సంవత్సరంలో శ్రావణ పౌర్ణమి తిథి ప్రారంభము 27వ తేదీ ఆగస్టు 2026 గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమై 28వ తేదీ ఆగస్టు 2026 శుక్రవారం ఉదయం 9:48 పౌర్ణమి తిథి ముగుస్తుంది. ఉదయ తిథి ప్రామాణికం కావడంతో రక్షాబంధన్ పర్వదినాన్ని ఆగస్టు 28, 2026 శుక్రవారం నాడు జరుపుకోవాలి. రాఖీ కట్టేందుకు శుభ ముహూర్తము ఆగస్టు 28న ఉదయం 6:23 నుండి 9:48 వరకు. రాఖీ కట్టడానికి శుభ సమయం మరలా మధ్యాహ్నము 12:14 నుండి 1:05 వరకు. అభిజిత్ ముహూర్తంలో కూడా రాఖీ కట్టవచ్చును. రక్షాబంధన్ రోజే రెండో చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. కన్యా రాశిలో సంభవించే ఈ గ్రహణము ఉదయం 8:04 నుండి ఉదయం 11:22 వరకు కొనసాగుతుంది. అయితే ఈ చంద్రగ్రహణము భారతదేశంలో కనిపించదు కాబట్టి ఎలాంటి దోషాలు ఉండవని పండితులు చెప్తున్నారు. రాఖీ పౌర్ణమి రోజున భద్రకాలం ఎప్పుడుందో తెలుసుకుందాం. రాఖీ పౌర్ణమి నాడు రాఖీ కట్టడానికి భద్రకాలము శుభప్రదంగా పరిగణించబడదు. ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదు. భద్రకాలం ముగిసిన తర్వాత మాత్రమే రాఖీ కట్టాలి. భద్రకాల సమయము 2026 సంవత్సరంలో రక్షాబంధన్ రోజున పగటిపూట ఎలాంటి భద్రకాలం లేదు. కాలము ఆగస్టు 27 రాత్రికి ముగుస్తుంది కాబట్టి పౌర్ణమి తిథి ముగిసే ఉదయం 9:48 వరకు రాఖీ కట్టడానికి ఉదయం పూట ఎటువంటి భద్రదోషము లేదు.